మీ ఐడియాకు వాల్యూని యాడ్ చేస్తే అంటే మీరు బుర్జలో ఉన్న ఇట్ ఫ్లైస్. పార్ట్నర్షిప్కి వెళ్తే ఎగ్జిట్ ప్లాన్ ముందు, పార్ట్నర్షిప్ కంటే ముందు ఎగ్జిట్ ప్లాన్. ఇది నా ఎక్స్పీరియన్స్. అవుట్ ఆఫ్ కాల్చుకున్న ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను, మీరు కాల్చుకోవద్దని. 2003లో చెప్తున్న స్కూల్లో 7 సంవత్సరాల లోపు పిల్లలు 6 మంది డయాబెటిక్ పేషెంట్స్. భోస్వాలలో ఉన్నాం. ఆఫ్లైన్లో 1300 మందిని ట్రైన్ చేసాము. అందులో 400 మంది ఆల్రెడీ ఎద్దు గానుగలు సెటప్ చేశారు, బిజినెస్ రన్ అవుతుంది. ఇప్పుడు వ్యవసాయం గురించి మాట్లాడాలని నేను ఇట్లా కాన్ఫరెన్స్ హాల్లో కూర్చోబెట్టి మాట్లాడితే ఏం అర్థమవుతుంది? సో మీరు భూమి మీద ఉండి మీరు టచ్ చేసి ఫీల్ చేసి ఇవన్నీ అయితే అర్థమవుతుంది. పర్ మంత్ మేము ట్రైన్ చేసిన వాళ్ళ అందరివి కలిపితే 3 to 4 crores బిజినెస్ ఎవ్రీ మంత్ అవుతుంది. దీన్ని ఒక ₹1,00,000 నోట్ అనుకుందాం. ఇది ₹1,00,000 నోటు రోడ్డు పైన పడి ఉంది, మీరు అటు నుంచి వెళ్తున్నారు. మీలో ఎంతమంది తీసుకుంటారు దీన్ని? వెరీ గుడ్, వెరీ గుడ్ కదా. ఇదే ఇట్లా ముడిచిపోయింది, అది సేమ్ రోడ్డు మీద ఉంది, అయినా ఎంతమంది తీసుకుంటారు? ఫైన్. ఇది బుర్జలో ఉంది, హాఫ్ బయటికి ఉంది, ఎంతమంది తీసుకుంటారు? మే నో ద రీజన్? సో మీ ఐడియాకు వాల్యూని యాడ్ చేస్తే మీ మార్కెట్ అంటే మీరు బుర్జలో ఉన్నా ఏ ఫామ్లో ఉన్నా ఇట్ ఫ్లైస్. ఇప్పుడు సార్ అన్నారు కదా, మేము ఊరు నుంచి స్టార్ట్ చేసినాం, ఊరికి బస్సు కూడా లేదు, అక్కడి నుంచి ఎక్కడో పంపిస్తున్నాం. గాట్ ఇట్? థ్యాంక్ యూ సార్. బిఫోర్ స్టార్ట్ నా జర్నీ చెప్పక ముందు ఈ 2 రోజుల సెషన్ ఈవెన్ ఇట్ గివ్స్ మీ అంటే నా బిజినెస్లో ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి చాలా మంచి స్లైడ్స్ ఉన్నాయి. సో దట్ ఎందుకంటే మేము ఐడియా లేకుండా వచ్చి మేము నింపేసే అంటే ఏదో నింపేసి ఇట్స్ ఏ లైఫ్ కదా. బుక్ ఎంత బాగుందంటే నాకు ఇచ్చిన కాపీ తీసి పెట్టుకున్నాను, నేను 2 రోజులు వర్క్ చేసి రాయాలి అని. వేర్ ఐ మేడ్ ఏ మిస్టేక్స్ అండ్ పార్ట్నర్షిప్, ప్రొపరేటర్షిప్ అవన్నీ చెప్పారు కదా, దాంట్లో నా ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు ఎవరితో అయినా పార్ట్నర్షిప్కి వెళ్తే ఎగ్జిట్ ప్లాన్ ముందు రాసుకోండి. రైట్ యువర్ ఎగ్జిట్ ప్లాన్. పార్ట్నర్షిప్కి వెళ్తే ఎగ్జిట్ ప్లాన్ ముందు, పార్ట్నర్షిప్ కంటే ముందు ఎగ్జిట్ ప్లాన్. ఇది నా ఎక్స్పీరియన్స్. అవుట్ ఆఫ్ కాల్చుకున్న ఎక్స్పీరియన్స్ మీకు చెప్తున్నాను, మీరు కాల్చుకోవద్దని. ఫైన్. లెట్ మీ కమ్ టు మై బిజినెస్. నేను టీచర్గా 15 ఏళ్ళు పనిచేసినప్పుడు 2003లో నేను చెప్తున్న స్కూల్లో 7 సంవత్సరాల లోపు పిల్లలు 6 మంది డయాబెటిక్ పేషెంట్స్. 7 సంవత్సరాల లోపు పిల్లలు 2003లో 6 మంది డయాబెటిక్ పేషెంట్స్. అప్పుడు ఏం డిసైడ్ అయినా అంటే, నాకు రేపు పొద్దున పెళ్ళైతే పిల్లలకి ఆరోగ్యం ఇద్దాము, వెల్త్ వాళ్ళు సంపాదించుకుంటారు, నేను హెల్త్ ఇద్దాము, వెల్త్ వాళ్ళు సంపాదించుకుంటారు అని అప్పటి నుంచే థాట్ ఉండే. అందుకనే హెల్త్ సైడ్ వచ్చినాను. కాల్చుకొని నేర్చుకొని మంచోళ్ళని కలిసి ఆ అనుభవాన్ని ఇక్కడ పంచుదాం అంటే. కొత్తగా ఎంటర్ప్రీనర్ అన్నారు కదా, నేను 2 రోజుల ముందు ఢిల్లీలో ఉండే. డే బిఫోర్ ఎస్టర్డే 2 గంటలకు నేను హైదరాబాద్ వచ్చి ఈ 5 నిమిషాలు మాట్లాడడానికి మీతో 2 రోజుల నుంచి ఉన్నాను. నేను ఈ 5 నిమిషాలు మాట్లాడడానికి, రేపు నాకు ఇంకో సెషన్ ఉంది. మేము ఆన్లైన్లో భోస్వాలలో ఉన్నాం, ఆఫ్లైన్లో 1300 మందిని ట్రైన్ చేసాము. అందులో 400 మంది ఆల్రెడీ ఎద్దు గానుగలు సెటప్ చేశారు, బిజినెస్ రన్ అవుతుంది. మీరు మ్యాథమెటిక్స్లో అడగాలి అంటే పర్ మంత్ మేము ట్రైన్ చేసిన వాళ్ళ అందరివి కలిపితే 3 to 4 crores బిజినెస్ ఎవ్రీ మంత్ అవుతుంది. మ్యాథ్స్లో అడిగితే మీరు. సో డోంట్ స్టిక్ టు మ్యాథ్స్. మీరు ఆ బుక్ రాస్తే ఎక్కడ ఏం పెట్టాలి. మేము చేసిన తప్పేంటి అంటే, మేము ఖర్చు పెట్టినప్పుడు పర్సనల్ అకౌంట్స్ నుంచి ఖర్చు పెట్టి రేపు అక్కడి నుంచి కంపెనీ అకౌంట్ నుంచి పర్సనల్ అకౌంట్కు కొట్టుకొని తర్వాత లెక్క అడిగినప్పుడు 2 ఏళ్ల తర్వాత లెక్క అడిగితే చెప్పలేక. సో మీరు ఖర్చు పెడుతున్నారు అంటే అన్నీ ట్రాన్స్పరెంట్గా రాసుకొని అకౌంట్ టు అకౌంటే కొట్టుకోండి. దిస్ ఈజ్ వాట్ ఐ వాంటెడ్ టు షేర్. అండ్ నూనె విషయానికి వస్తే నేను ఇప్పుడు చెప్పినా కదా, 500 రూపీస్ నోట్ చూపించి అట్లా నూనె ఆల్రెడీ చాలామంది అమ్ముతున్నారు. వాట్ మేక్స్ అవర్ ఆయిల్ డిఫరెన్స్? ఇప్పుడు నేను
మేడంకు టమాటాలు మిరపకాయలు ఇచ్చి చట్నీ చేయమని చెప్పినాను. తను మిక్సీలో చట్నీ చేసింది, గ్రైండర్లో చేసింది, రోట్లో చేసింది. దేంట్లో రుచి బాగుంటుంది? అది తినిపిస్తే తెలుస్తుంది కదా. 3 పెట్టేస్తే ఏది బెస్ట్ అనేది వాళ్ళు చెప్తారు కదా. రోట్లో ఎందుకు బాగుంటుంది అంటే స్లో ఆర్పిఎం, స్టాండర్డ్ ప్రెషర్. మేము చేస్తున్న ప్రోడక్ట్ని మేము మార్కెట్ చేసుకోవడానికి ఏం చేస్తున్నాం, సెషన్స్ పెట్టినప్పుడు కానీ ఎక్కడైనా రీచ్ అయినప్పుడు కానీ ఆయిల్తో చేసే ప్రోడక్ట్సే చేస్తే, ఇప్పుడు మా కొబ్బరి నూనెలో పూరి చేసిస్తే మీరు ప్లేట్లు కూడా నాకుతారు, అంత టేస్ట్ ఉంటుంది. సో ఇప్పుడు నేను చక్కెర గురించి ఒక రోజంతా మాట్లాడిన అనుకోండి, ఏమన్నా ఇక్కడ ఎక్కుతుందా? ఒక చెంచా నోట్లో వేసాను అనుకోండి. సో టచ్, ఫీలు. ఇప్పుడు వ్యవసాయం గురించి మాట్లాడాలని నేను ఇట్లా కాన్ఫరెన్స్ హాల్లో కూర్చోబెట్టి మాట్లాడితే ఏం అర్థమవుతుంది? సో మీరు భూమి మీద ఉండి మీరు టచ్ చేసి ఫీల్ చేసి ఇవన్నీ అయితే అర్థమవుతుంది. ఈ 2 రోజుల ట్రైనింగ్ మేము ఫ్రీగానే ఇస్తున్నాం యాజ్ అ పార్ట్ ఆఫ్ సర్వీస్. సో ఇటు ఆలోచించే వాళ్ళు ఎవరన్నా ఉంటే, ఇందులో ఈ సైడ్ ఆలోచించే వాళ్ళు ఎవరన్నా ఉంటే ట్రైనింగ్ అని నా నంబర్కి మెసేజ్ చేయండి. విల్ కనెక్ట్ యూ అండ్ విల్ ప్రొవైడ్ ఎండ్ టు ఎండ్ సొల్యూషన్. అదే క్రమంలో వీళ్ళకి కూడా నచ్చి, కౌశిక్ వాళ్ళకి కూడా ఒక వీడియో చూసి, అప్పటికి మేము 400 మెంబర్స్ని ట్రైన్ చేసి 70 మెంబర్స్ సెటప్ అయిపోయి కౌశిక్ వాళ్ళతో కూడా కనెక్ట్ అయ్యి బోస్వాలలో వీడియో చేసాం. మేము ఇందులో వీడియో చేయడానికి ఏంటంటే ఆన్లైన్ అందరినీ కనెక్ట్ అవ్వలేం కనుక, ఆఫ్లైన్ అందరినీ కనెక్ట్ అవ్వలేం కనుక ఆన్లైన్ ఆఫ్లైన్ విజన్ ఒకటే. ఊరికి ఒక గానుగ కావాలి, 1-2 గానుగలు కావాలి, ప్రతి ఊరికి మంచి నూనె వెళ్ళాలి. నూనెని ఎన్నిసార్లు వేడి చేయొచ్చు? అమ్మలు చెప్పాలి. వన్స్ ఆర్ ట్వైజా? వన్స్. మీకు వచ్చే నూనె ఎన్నిసార్లు వేడవుతుందో యూ జస్ట్ గూగుల్ బిఫోర్ కమింగ్ టు యూ. అయినా ఇంకోటి, లెట్ మీ టెల్ యూ, పెట్రోల్ బండిలో డీజిల్ పోస్తే ఏమవుతుంది? మరి ఈ బండిలో ఏం పోస్తున్నారు? ఈ బండి కరెక్ట్ ఉంటేనే కదా. మీ బండి 5 లక్షల 10 లక్షలకే యూ టేక్ మచ్ కేర్ కదా. ఈ పెట్రోల్ బంక్లో పెట్రోల్ బాగుంటుంది, ఈ సర్వీస్ సెంటర్లో సర్వీస్ బాగుంటుంది. మరి ఈ బండికి సర్వీస్ ఉంటేనే మీరు ఆ బండి కొంటారు, ఇంకో బండి కొంటారు. మర్సడీస్కున్న వాల్యూ మీకు లేదా? ఇక్కడ ఉంటేనే మర్సడీస్, ఇక్కడ లేకపోతే. సో ఒక్కసారి వేడి చేస్తే, 1 కంటే ఎక్కువసారి వేడి చేస్తే ఫ్రీ రాడికల్స్ వస్తాయి, లీడ్స్ టు క్యాన్సర్. థ్యాంక్ యూ. Bosswala. Be the boss.